తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము మనకి తోడైండును గాక. ఆమేన్. త్రిత్వ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ ఉదయ కాలంలో అనుదిన వాక్య ధ్యానములను మనం ప్రారంభించడానికి దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలం కొరకు దేవునికి స్తోత్రములు. ఈ దిన వాక్యము ద్వారా మీరందరూ బలపరచబడాలని, దేవునిలో జీవించాలని మా దీవెనలు ఆశీస్సులు మీకు తెలియజేస్తున్నాము. ఈ దినమందు వాక్య ధ్యానము కొరకు ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుషుకును మూలమై ఉన్నాడు, కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడని యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లును జీవమును కోరుకొనుడి. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించునుగాక. ఈ వాక్యంలో మనకి ఏం తెలియజేస్తున్నారంటే, యెహోవా మనల్ని ఏం చేస్తారంట, మన ప్రాణమును కాపాడుతాడంట, మనకి దీర్ఘాయువును ఇస్తారంట. మనం ప్రాణము కాపాడబడాలి, మనకి దీర్ఘాయువు కావాలి అంటే ఏం చేయాలి? మనం దీర్ఘాయుషుకును మూలమై ఉన్నాడు కాబట్టి మన దేవుడు మన ప్రాణాన్ని కాపాడడానికి, మన దీర్ఘాయుష్కి మూలమై ఉన్నాడు కాబట్టి మనం ఏం చేయాలంటున్నారు? హత్తుకోవాలంటున్నారు. ఆయనని హత్తుకోవాలి. మనం కాపాడబడాలంటే ఆయన్ని హత్తుకోవాలి. మనం ఆయుష్తో ఉండాలి అంటే ఆయన హత్తుకొని జీవించాలి. ఆయన ప్రేమ మనం పొందుకునేలాగా ఆయన్ని వేడుకుంటూ జీవించాలి. ఆయన వాక్యంని ధ్యానిస్తూ జీవించాలి. అప్పుడు మనకి దీర్ఘాయునిస్తానంటున్నాడు, అలాగే ఆయుష్నిస్తానంటున్నాడు. మనము బ్రతకనిచ్చే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈ వాక్యం ద్వారా తెలుసుకోవాల్సింది ఏమంటే, మనము దేవుణ్ణి హత్తుకొని ఉండినప్పుడు మనకి సమస్త మేలులు, ఆయుష్ను, దీర్ఘాయువును మనకి అనుగ్రహింపబడుతున్నాయని వాక్యం ద్వారా తెలియజేయబడుతుంది. కాబట్టి ఆయన్ని హత్తుకుందాం. ఆయనని హత్తుకొని ఆయన్ని ప్రేమిస్తూ ఆయన ఆజ్ఞలను గైకుంటూ ఆయనలో జీవిద్దాం. మనం మాత్రమే కాదు, మన తరతరాల వరకు ఆయన్ని హత్తుకునేలాగా ఇప్పటి నుండే, బాల్యం నుండే బిడ్డలను దేవునిలో పెంచాలని ఈ వాక్యం ద్వారా మనకు తెలియజేస్తుంది. మనము దీర్ఘాయువు కలిగి ఉండాలంటే దేవుణ్ణి హత్తుకోవాలి. కాబట్టి మనం మాత్రమే కాదు, మన ఇంటి వారందరూ ఆయన అనుసరిస్తూ, ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ ఆయన హత్తుకొని జీవించినప్పుడు దేవుడు తప్పక మనల్ని దీర్ఘాయుషుతో తృప్తిపరుస్తానని ఇక్కడ వాగ్దానం చేస్తున్న దేవునికి వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. అట్టి కృప మనందరము పొందుకుందుము గాక. విను బిడ్డలందరూ దీర్ఘాయువును, ఆయుష్ను దేవుని కృపలో పొందుకుందురుగాక. ప్రార్థన చేద్దాం. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు నాయనా. మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నైనా మా ఆయుష్కు కారణమైన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మా దీర్ఘాయువుకు కారణమైన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మిమ్మల్ని హత్తుకున్నప్పుడు నైనా మాకు దీర్ఘాయును ఇచ్చు దేవుడవు తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభువా. మిమ్మల్ని హత్తుకున్నప్పుడు నాయన మా ఆయుష్ పొడిగించే దేవా, మీకు వేలాది స్తోత్రాలు ప్రభువా. నాయన ఈ వాక్యం విన్న బిడ్డలందరినీ మీ పాదం మీద పెడుతున్నాను ప్రభువా. దేవా, మా నాయన వినిన వారందరూ మేము మిమ్మల్ని హత్తుకొని జీవించు జ్ఞానం మాకు దయచేయండి ప్రభువా. నైనా మీ పాదములను ఆశ్రయించి ప్రభువా మీకు స్తుతి, స్తోత్ర, మహిమలు చెల్లిస్తూ ప్రభువా. నైనా మా ప్రభువా, మేము నాయన తండ్రి మీ దీర్ఘాయువు చేత, మా నాయన మీరుచు దీర్ఘాయువు చేత, మీరుచు ఆయుష్ చేత నానైనా మా ప్రభువా దీర్ఘాయువు పొందుకొని జీవించే వారముగా ఉండడానికి మీ కృప చూపండి దేవా. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. నైనా తండ్రి, ఇశ్రాయేలీలతో మీరు మాట్లాడుతున్నారు. నైనా నడుమునకు నడికట్టు అంటి ఉండే విధముగా నేను మిమ్మల్ని అంటి ఉండ కోరి ఉన్నాను అని అంటున్నారు ప్రభువా. మీకు కీర్తి, స్తోత్ర, మహిమలు కలుగు విధముగా నడికట్టు అంటి ఉండే విధముగా అంటి ఉండాలని కోరుకుంటున్నానని మీరు సెలవిస్తున్నారు ప్రభువా. నైనా మా నుండి కూడా అదే కోరుకుంటున్నారు ప్రభువా. నడుమునకు నడికట్టు ఏ విధముగా అంటి ఉంటుందో నైనా మేము కూడా మిమ్మల్ని ఆ విధముగా హత్తుకొని జీవించినప్పుడు ప్రభువా మీరు మాకు దీర్ఘాయునిస్తారు, ఆయుష్నిస్తారు ప్రభువా. దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అంత మాత్రమే కాదు నాయన, ఆ విధముగా మేము జీవించినప్పుడు మీకు కీర్తి, స్తోత్ర, మహిమలు కలుగుతాయని కూడా మీరు తెలియజేస్తున్నారు ప్రభువా. మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మమ్మల్ని పుట్టించినది మీరు అందుకే ప్రభువా, మమ్మల్ని పోషిస్తున్నది మీకు అందుకే ప్రభువా, మాకు ఆయుష్నిస్తున్నది మీరు అందుకే ప్రభువా. నాయన మిమ్మల్ని హత్తుకొని నాయన మీరిచ్చే ఆయుష్ చేత జీవిస్తూ మీకు కీర్తి, స్తోత్ర, మహిమలు కలగాలని మీరు కోరుకుంటున్న దేవా. మేమందరము నైనా వింటున్న బిడ్డలందరూ కూడా ఆ విధముగా నైనా మిమ్మల్ని హత్తుకొని నైనా మీ మహిమ కొరకు జీవించే బిడ్డలుగాను, ఆయుష్తో, దీర్ఘాయువుతో నైనా
తృప్తిపరిచే బిడ్డలుగా ఉండునట్లు మీరు కృప చూపి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులో మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.